హైడ్రాకు మద్దతుగా నగరంలోని పలు కాలనీలు బస్తీవాసులు హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి అమరవీరుల దీపం వరకు ర్యాలీ కొనసాగింది. జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అనే బోడుపల్ అనగారి కాలనీ, మేడుపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీ తదితరులు ప్లకార్డులు పట్టుకుని హైడ్రా మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైడ్రాని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని కాలనీవాసులు కోరారు. 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు కాపాడారని కితాబిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు హైడ్రా కీలకమని అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ట్రెజరర్ని. మాది స్టేటస్ లో ఉన్నదాన్ని హైడ్రా వాళ్ళు వచ్చేసి దాన్ని కాపాడారు. ఫెన్సింగ్ వేసి మన సేఫ్ గార్డ్ చేశారు. అందుకోసం హైడ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి, హైడ్రాకి మా నమస్కారం, ధన్యవాదాలు. ఇది మాకు స్టేటస్ కో ఉన్న కోర్టులో ఉన్నా కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసిన వాటిని కూల్ చేశారు. హైడ్రా ఫౌండేషన్ డేకి మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాము. సో మేము టెలిఫోన్ కాలనీ బోడుపల్లి నుండి వచ్చాము. మాది గత 20 ఏళ్ల సంది పార్క్ అనేది కబ్జాలో ఉండే. దాన్ని మన హైడ్రా టీం ఇమీడియట్ గా స్పందించి రంగనాథ్ సారు వారితో పాటు సిఐ రాజశేఖర్ సారు వాళ్ళ టీం అందరు కలిసి మా యొక్క పార్క్ ని 1166 గజాల పార్క్ ని వాళ్ళు మాకు ఫెన్సింగ్ చేసి ఇచ్చారు. సో దానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో ఇలాగే హైడ్రాకి అందరూ సపోర్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నావో, పార్కులు ఉన్నావో, లేదా కబ్జాలో ఉన్న ఏ ల్యాండ్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ మా యొక్క ప్రజా ఏదైతే సొమ్ము ఉందో మాది ప్లాట్స్ తీసుకున్నామండి. అప్పటి నుంచి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా వచ్చాక మాకు ఆ ప్లాట్ ఎవరైతే గోడ కట్టేశారో ఆ గోడను విరగొట్టేసేసి మాకు ప్లాట్స్ లోనికి వెళ్ళడానికి వే ఇచ్చారు. సో హైడ్రాకి చాలా థ్యాంక్ యూ. అండ్ జయలక్ష్మి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మాది ఐలాపూర్, అమీన్పూర్ మండల ఐలాపూర్ విలేజ్ లో మాది 495 ఎకరాలు కబ్జాదారుల చేతుల కబ్జా చేయడం జరిగింది. మేము 4 దశాబ్దాలు అంటే 40 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి దాన్ని ఫైట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాని పొజిషన్ సేల్ లీడ్స్ అందరికీ 3000 మందికి మాకు సేల్ లీడ్స్ ఉన్నప్పటికీ మేము పొజిషన్ తీసుకోలేకపోయినాము. మేము అంటే ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పలు గవర్నమెంట్ లో కూడా ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో హైడ్రా సూపర్ సీనియర్ సిటిజన్ ఫ్రమ్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్. నేను నా ప్లాట్ కొని 42 సంవత్సరాలు అయ్యారు. ఇంతకాలం నుంచి వేచుకున్నాను. భగవంతుడి దయవల్ల ఇంకా జీవించున్నాను నేను. ఇప్పుడు నాకు తప్పకుండా ఆశ నెరవేరుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్గా హైడ్రా ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.